సెలబ్రేషన్ కోసం వచ్చాను. సెలబ్రేషన్ చేసుకుంటున్నామా లేకపోతే ధ్యానిస్తున్నామా? ధ్యానిస్తున్నాం. దేన్ని ధ్యానిస్తున్నాం? ఏంటండి? దేన్ని ధ్యానిస్తున్నాం? దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని. ఆ త్యాగానికి ప్రతిఫలంగా మనం జీవిస్తున్నాము. దాన్ని ప్రశ్నించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఓకేనా? నాకు ఇచ్చిన వాక్యము రెండవ వర్డ్ ఇచ్చారు. సో లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి చదువుకుందాం. పడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నీవు నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పాను. ఆ నిశ్చయత మనలో ఉందా? దేవుని రాజ్యంలో మనం ఆయనతో ఉంటామన్న నిశ్చయత మనలో ఉందా? ఆ నిశ్చయత మనలో ఉండడానికి ఈ ప్రెజెంట్ జనరేషన్లో, ఈ ప్రెజెంట్ జరుగుతున్న వాతావరణం మనం చూస్తున్నాం కదా. దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తున్నది. దేవుని రెండవ రాకడ సూచనలు ఇయేనా అనేది కూడా మనం చెప్పలేము, కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే మనకి ఒక హెచ్చరిక. ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఎగ్జామ్స్ అప్పుడు ప్రీ ఎగ్జామ్స్ పెడతారు పిల్లలకి, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడడానికి. దేవుడు మేబీ ఇది మనకు అందుకే గుర్తింపుగా ఇస్తున్నారు. ఈ దొంగ ద్వారా మనం నేర్చుకోగలిగేది 5 పాఠాలు ఉన్నాయి. అతను ఏమన్నాడు? ఆయన ద్వారా దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు? ఆయన ద్వారా మనము స్వయ రక్షణలో నుంచి దేవుని ఆత్మీయ రక్షణలోకి నడపబడతాం. దేంట్లో నుంచి? స్వయ రక్షణలో నుంచి ఆత్మీయ రక్షణలోకి నడపబడతాం. రెండవది, మనుషుల భయంని వదిలేసి దేవుని భయంలోనికి మనము నడవబడాలి. మూడవది, సాకులు చెప్పడం ఆపేసి బాధ్యత తీసుకోవాలి. ఏం బాధ్యత? సాకులు మాని దేవుని బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఏం బాధ్యత? దేవుని ప్రకటించే బాధ్యత. మూడవది శ్రమలు. నాలుగవది శ్రమలు మన వెనుక ఎన్ని ఉన్నా, ఎన్ని అనుభవిస్తున్నా, మన ఎదురు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు అనేది, మన రాజు ఉన్నాడు అనేది మనము గుర్తించాలి. ఐదవది నేడు అనే అత్యవసర స్థితి. నేడు దేవుడు వాక్యంలో ఏం పలికాడు? నాకు ఇచ్చిన రెండో వాడు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. నేడు నిశ్చయంగా. అదే నేడు అంటే ఏంటి? అప్పటికప్పుడు, ఆ క్షణం. దేవుడు ఆ క్షణం ఆయనకు ఒక నిశ్చయత ఇచ్చాడు. ఏమని? మీరు నా రాజ్యంలో ఉంటారే. ఇప్పుడు అదే నేడు అనే నిశ్చయత మన జీవితంలో మనకి ఉందా? సో ఈ 5 పాయింట్స్ నేను చెప్పాను కదా. ఏంటేంటి అంటే, ఒకటి, స్వయ రక్షణలో నుంచి ఆత్మీయ రక్షణలోకి మనము నడవబడాలి. రెండవది, మనుష్య భయం వదిలేసి దేవుని భయం మన జీవితంలో నిలుచుకోవాలి. మూడవది, సాకులు చెప్పడం ఆపి దేవుని బాధ్యతను తీసుకోవాలి. నాలుగవది, మన వెనుక ఎన్ని శ్రమలున్నా మన గురి ఎప్పుడు మన రాజు మీదనే ఉండాలి. ఐదవది, నేడు అనే నిశ్చయత, నేడు అనే దాని ప్రత్యేకత మన జీవితంలో మనం చూపించుకోవాలి. మొదటిది, స్వయ రక్షణలో నుండి దేవుని రక్షణలోకి ఎలా? స్వయ రక్షణ అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను నా పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళకి ఏంటి ఆస్తి, ఏంటి వాళ్ళకి ఇచ్చే ఆస్తి, మన నేడు సంపాదన, నేడు ఉన్న రక్షణ, నేడు మనకి జరిగిందా లేదా, మన తిండి తిన్నామా లేదా, మనకు అయిందా లేదా, అంతవరకు. అది నేడు స్వయం మనం అనుకునేది. కానీ దేవుడు అడిగే రేపటి గురించి, అంటే మనం దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటిది అంటే, ఆయన చెప్పేది ఏంటి? మనము భూ సంబంధమైన సమస్తమును
విడిచిపెట్టి మనము అడగాల్సింది ఏంటంటే నిత్య జీవం. దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే నిత్య జీవం. మన భూ సంబంధమైనవి అన్నీ కాదు. మన భూ సంబంధమైనవన్నీ ఏం అడుగుతామంటే మన రాజ్యం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకు జ్వరాలు పోవాలి, యుద్ధాలు మానాలి. ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో అందరికి ఉన్న బాధ ఏంటంటే గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, ఇవే ఉన్నాయి. ఈ బాధలు ఉన్నాయి. యుద్ధం ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ తప్పించుకోవాలి దేవుడా అని అంటున్నాము తప్ప ఇవన్నీ వస్తున్నాయి, నీ రాకడా సూచనలు ఏమో దాన్ని చూసి మేము మా రీతిని మార్చుకోవాలి, మా జీవితాన్ని మార్చుకోవాలి, ఆ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి, అదన్నీ మనం ఎప్పుడు ప్రార్థన చేయము. అవునా? చేస్తామా? చేస్తున్నారా? గట్టిగా చెప్పండి. చేస్తున్నారా? అయితే ఇక్కడ ఏంటంటే దేవుడిలో మనం ఎంత బలంగా ఉంటున్నాము అనేది, మనల్ని ఎంతగా ప్రేమించుకుంటామో, మన సొంతాన్ని మనం ఎంతగా ముందు పెట్టుకుంటామో మనం దాన్ని అంత పోగొట్టుకుంటాము. అది మనకి దేవుడి ద్వారానే. దేవుడు మత్తయి 16:25లోనే మనకు చెప్పాడు ఏమని, తన ప్రాణమును రక్షించుకొని వారు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొను. ఎవరు తన ప్రాణాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు ఇక్కడ? నా ప్రాణం అంటే నాకు చాలా ఇష్టం అని ఎవరు లేరా? దేవుని కొరకు మీ ప్రాణాన్ని అర్పించడానికి కూడా మీరు ముందుగా ఉన్నారా? ఉంటే మంచిదండి. ధన్యవాదాలు. ఫస్ట్ అర్థమైంది కదా ఏంటి? స్వయ రక్షణ వదిలేసి దేనికి వెళ్ళాలి? దేనికండి? మీరు గట్టిగా చెప్పట్లేదు, తింగరాలేదా? స్వయ రక్షణ వదిలేసి దేవుని రక్షణలోకి వెళ్ళాలి. నేను ఇక్కడ ఇంటరాక్షన్ ఉంటుంది నాది. మీరు అందరూ ఇట్లా సైలెంట్గా ఉంటే కాదు, మీరు వింటున్నారా లేదా, అర్థమవుతుందా లేదా నాకు కూడా తెలియాలంటే నేను అడుగుతుంటాను, మీరు సమాధానం రావాలి. రెండవది మనుషుల భయం వదిలి దేవుని భయంలోనికి వెళ్ళాలి. మనుషుని భయము ఏంటి, దేవుని భయము ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పిన మనుషుని భయం అక్కడ వరకు బైబిల్ ఎవరు చేతబట్టుకురారు. ఎందుకంటే మనుషులు చూస్తామో ఇది క్రైస్తవుడు అని ఏమని అంటాడేమో అని భయం. లోపలికి వచ్చినాక బైబిల్ పట్టుకొచ్చి దేవుడిని గురించి ఎంతైనా స్తుతిస్తారు. అది ఎవరిని భయపడుతున్నారు? లోకానికి. సో అదే మనుషుని భయం. అది వదిలేసి ఏదైనా సరే నేను దేవుని గురించి నిలబడగలను అన్న ధైర్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి, ఎంతమందిలో అయినా సరే ప్రకటించాలి. ముందు మన ఇంటిలో మనం మార్చుకోవాలి. మన తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ, అత్తమామలే కానీ ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ దేవుడిలో నడిపించాలి. వాళ్ళని నడిపించగలిగితేనే మనం ఆ కుటుంబంలో భయం లేకుండా ధైర్యంగా ఒక్కొక్కటిగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఒకటి ఉంటుంది కదా, చిన్నపిల్లలకి స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఎల్కేజీ పిల్లలకి, యూకేజీ పిల్లలకి యూనిటీ గురించి నేర్పిస్తారు. యూనిటీ అంటే ఏకత్వం. అంటే ఒక బండల్, ఒక కట్టె కూర వాడి చేతికి ఇచ్చి విరచమంటే విరుస్తాడు. అట్లా 2, 3, 4 ఒక బండల్గా ఇస్తాడు, ఒక జతగా ఇస్తాడు. దాన్ని విరచమంటే వాడు విరచలేడు. ఎందుకు విరచలేడంటే అవన్నీ ఒక ఏకత్వంతో ఉన్నాయి. సో సంఘం కూడా మనం ఎప్పుడు ఏకత్వంగా ఉండి లోకానికి భయపడకుండా దేవుణ్ణి మన ఎదురు పెట్టుకొని దేవుడికి మనం ఎప్పుడు భయపడుతూ ఉండాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే మన నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం దేవుని పట్ల భయభక్తులు కోల్పోయి సోషల్ మీడియా అంటే సోషాలిటీ, వీడు నన్ను చూసి ఏమని అంటాడేమో, వీళ్ళు చూసినా తిడతారేమో అనే ఉంటుంది తప్ప మనం నేర్చుకోవాల్సింది ఏంటి? రెండో దొంగని ఏమని గద్దించాడు? నీవు దేవునికి భయపడవా అన్నాడు. మనం ఏం చేయాలంటే దేవునికి భయపడాలి. ఫస్ట్ దొంగ ఏం చేశాడు? దేవుడిని ఏమన్నాడు? నువ్వు క్రీస్తువే కదా. క్వశ్చన్ చేశాడు, నువ్వు క్రీస్తువే కదా. భయం లేదు వాడికి. నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. కానీ రెండో వాడు పశ్చాత్తాపడుతున్నాడు, మనం తప్పు చేసాం. సో దేవునికి భయపడాలి మనం. దేవుడి పట్ల భయం ఉంటేనే మనకి రాజ్యం ఉంది అనేది వాడికి గ్రహింపు ఉంది. కాబట్టి వాడు ఏం చేశాడంటే, నువ్వు భయపడు దేవుడికి అని వాడిని గద్దించాడు. మనము రోడ్డు మీద పోతున్నాం కదా, ఇష్టం వచ్చిన దేవుడిని గద్దించకూడదు. మనం దేవుడిని రాజ్యాన్ని ప్రకటించాలి. అంతవరకే. వాడు తినని ఈనకపోని అది వాడికి వదిలేసేయాలి, వాడి విఘ్నతకు వదిలేసేయాలి అంతే. మూడవది ఏంటి అంటే, దీనికి సాదృశ్యంగా దేవుడు మనకి ఇచ్చిన సాక్ష్యం ఏంటిదంటే, వాక్యం ఏంటిదంటే సామెతలు 9:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. సో ఈ దేవుని జ్ఞానం అంటే ఏంటి? మనకి బైబిల్. ఈ దేవుని జ్ఞానం అనేది మనకు ఉంటే మనం లోకానికి సమాధానం సులువుగా చెప్పగలం. దేవుడి మాటలోనే మనము సులువుగా చెప్పగలం. మూడవ మాట, సాకులు చెప్పడం ఆపి బాధ్యత తీసుకోవడం. మన సాకులు ఎలా ఉంటాయంటే,
చర్చ్కి ఎందుకు రాలేదమ్మా అంటే కాలు నొప్పులో, లేదా ఇంటికి ఎవరో వచ్చారో, లేకపోతే ఆ రోజు ఏదో డ్యూటీ పడిందో, షిఫ్ట్ పడిందో. సరే షిఫ్ట్ పడింది, అవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తాము. కాకపోతే దేవుడికి మాత్రం ఎంతకీ దూరం ఉండకూడదు. మనకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 24 గంటలు మన దశమ భాగం దేవుడికి మనము కంపల్సరీగా చెల్లించాలి. సో సాకులు అనేది మన జీవితాల్లో ఎప్పుడు ఉండకూడదు. ఆ దొంగ ఎటువంటి సాక్ష్యం లేనివాడు. అయితే మనకైతే ఇది న్యాయం, దేవుడికి ఇది న్యాయము కాదు. ఆయన అది ఒప్పుకోలు ఉంది ఆయన మనసులో. ఏమని? మనకి శిక్ష, నేను చేసిన తప్పుకి మనకి శిక్ష రావడం న్యాయమే. కానీ ఏ శిక్ష లేనివాడు మన కోసం చనిపోయాడు. మనం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే ఆయన ఎలా. మీరు మూవీస్ ఉన్నాయి కదా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, దాంట్లో చూస్తాం కదా, అది చూస్తున్నప్పుడు ఎంత ఏడుపు వస్తుందంటే దేవుణ్ణి. అది మూవీ జస్ట్, అది ఒక ఇమాజినరీ థింగే. దాన్ని చూస్తుంటేనే మన కళ్ళలో నీళ్ళు గారిపోతుంటాయి, అంత దారుణమని. ఆయన నిజంగా మన పాపాల కోసం అంత ఘోర శిక్ష అనుభవించినప్పుడు మనం ఎందుకు ఆయన అడిగింది ఏంటి? సింపుల్ థింగ్ ఏంటండి? 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలనే మనం ఫాలో అవ్వమన్నాడు అంతే. అది అవ్వడానికి మనకి ఏమవుతుంది? టైం ఉండట్లేదు. బైబిల్లో మనకి 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించును. మన పాపములు మీరు రహస్యంగా చేయండి, అందరి ముందు చేయండి, బహిరంగంగా చేయండి, ఏదైనా చేయండి, మీ పాపములు మీ హృదయాలని కొంచెం కలవర చేస్తుంది కదా. ఇది తప్పు, నేను ఇది తప్పు చేశాను అని మనకు అనిపించినప్పుడు నేను ఇది తప్పు చేశాను అనేది గ్రహింపు మనకి మైండ్లో అలానే తిరుగుతుంది. సో దాన్ని ఏం చేస్తాం అంటే, తల్లిదండ్రులు చెప్పినా ఎవరికి చెప్పినా అది తీరదు. దేవుని దగ్గరికి వెళ్ళి 4 గోళ్ల మధ్యలో ఉండి తలపేసుకొని దేవుడికి ప్రార్థన చేసుకొని ఆ తప్పు అప్పుడు ఒప్పుకుంటే అది క్షమాపణ అయిపోతుందా? తీరుతుంది. దేవుడు తీరుస్తాడు. 4వది, శ్రమల వెనుక ఉన్న రాజును గుర్తించండి. యేసు రెండవసారి వచ్చినప్పుడు మహిమతో వస్తాడు. కానీ ఆ దొంగ యేసు రక్తము, ఆయన మొత్తం రక్తమంతా పోతుంది ఆయన శరీరం నుంచి, ఆయన బలహీనుడై ఉన్నా కూడా ఆయన చూసి ఆయన ఏమంటున్నాడు? నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు. ఆయన యేసుని చూస్తుంటే ఆయనకి ఏమనిపిస్తుంది? నేను నా రాజ్యం చూస్తున్నా అన్న ఫీలింగ్ ఆయనకు వస్తుంది. ఆయన రాజ్యాన్ని ఆయన గ్రహిస్తున్నాడు. రేపు ఆయన రానై ఉన్నాడు అనేది కూడా ఆయన గ్రహిస్తున్నాడు. ఆ సిలువలో ఆయనకి పశ్చాత్తాపం దొరికింది. ఎప్పుడైతే మనం చేసిన పాపానికి మనకు పశ్చాత్తాపం దొరుకుతుందో, మన కృంగుదల మన హృదయంలో మనం ఫీల్ అవుతామో, అప్పుడే మనం ఆ దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. దేవుడిని, ఒక రాజుని మన హృదయాల్లో మనము రాణిస్తేనే మనకు ఆ రాజ్యం అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనకు ఒక గ్రహింపు వస్తుంది. ఎప్పటి వరకు అయితే మీరు దేవుడిని మీరు హృదయంలోకి రానిద్దరో అప్పటి వరకు దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది అనేది మీకు గ్రహింపు అనేది రాదు. సో నేడు అనే స్థితి, ఇప్పుడున్న ప్రజెంట్ నేడు అనేది ఏంటి, దాని ప్రత్యేకత ఏంటిది అంటే, చాలా మంది క్రైస్తవులు దేవునితో సంబంధం సరి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందనుకుంటారు. అవునా? ఇప్పుడు ఇంకా 2వ అక్కడ రాలేదు. నిజం చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం, నేను కూడా, మనం క్రైస్తవులమే, పుట్టు క్రైస్తవులమే, లేదా మధ్యలో క్రైస్తవులమే, ఏదైనా కానీ క్రైస్తవులమే. కానీ ఇది చేస్తే తప్పు అని తెలిసి కూడా మనం చేయకుండా ఉంటామా? ఉండట్లేదు కదా. ఇప్పుడు క్రైస్తవులు కాని వారు దేవుణ్ణి గ్రహించి దేవుని గురించి తెలుసుకొని వచ్చి దేవుడా నన్ను క్షమించు అనగానే వాడి క్షమాపణ దొరుకుతుందేమో. కానీ క్రైస్తవులుగా ఉండి ఇది తప్పని గ్రహించి తెలిసి కూడా మనం అది తప్పు చేస్తే దేవుడు నన్ను నిజంగా నరకాన్ని వేస్తాడు. అవునా? సో ఇదే నేడే మన రక్షణ దినం. ఇంకా తర్వాత అనేది నేడు అనేది మన జీవితంలో లేదు. ఈ రోజే, ఈ క్షణమే మనం దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంకొక రోజు అనేది మన జీవితంలో ఉందేమో, కానీ రక్షణ మనకి ఇదే రోజు పడుతుంది. కానీ నెక్స్ట్ డే చూద్దాము, ఎల్లుండి చూద్దాము అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి మీరు ఉన్న చోటనే ఉండి దేవుడిని మీరు
మీ రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అనుకుంటున్నాం. ఇప్పుడు మనం పుట్టు క్రైస్తవులము, క్రిస్టియన్లో ఉన్నాం, జీసస్ ఇస్ మై గాడ్, జీసస్ ఇస్ మై సేవియర్, జీసస్ ఇస్ మై ఎవ్రీథింగ్ అన్నీ అంటాం. కానీ నిజమైన దేవుడిని మనము ఎప్పుడైతే గ్రహిస్తామో, నిజంగా క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం మారుతామో, క్రైస్తవుడు అంటే క్రిస్టియానిటీ అనేది పెట్టుకోవడం కాదు. క్రైస్తవుడు అంటే ఆయన ఇచ్చిన నియమాలను మనం పాటించి ఆయన నియమంలో నడవడమే. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మీరందరూ దేవుడిలో నడవాలని